ఈ శనగల్ని రాత్రంతా నానబెట్టుకొని పొద్దున్నే వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని శనగలు కొంచెం వాటర్ పోసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇవి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించాలి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు శనగలు ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపటి వరకు కుక్కర్ మూత తీయకండి. వెంటనే తీస్తే కుక్కర్ పేలుతుంది. చూడండి ఫ్రెండ్స్, శనగలన్నీ ఉడికిపోయినాయి. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికినాయో. ఈవినింగ్ స్నాక్స్ టైంలో స్నాక్స్లా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, శనగలు తయారైపోయినాయి. శనగలు తాలింపు వేయడం కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొద్దిగా మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకుని బాగా వేయించుకోండి. మూత పెట్టకపోతే కరివేపాకు చిటపట్లాడిద్ది. చిటపట్లు తగ్గిన తర్వాత మూత తీసుకొని బాగా వేపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కరివేపాకు చిటపట్లాడడం తగ్గిన తర్వాత మూత తీసుకుని వెంటనే బాగా ద్వారగా వేయించుకోవాలి. ఇలా ద్వారగా వేగిన తర్వాత ఇందులో మనం ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్న ఈ శనగలు మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా శనగలు మొత్తం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఈ శనగలు 2 మినిట్స్ బాగా వేగనివ్వాలి. బాగా వేగిన శనగల్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా గరం మసాలా. గరం మసాలా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా శనగలు ఉడకబెట్టుకుని ఇలా తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో కానీ స్నాక్స్లా ఇవి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, శనగలు తయారైపోయినాయి. వీటిని గుగ్గిళ్ళు అని కూడా అంటారు. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. చాలామంది 2 రోజులు నానబెట్టుకొని మొలకెత్తిన విత్తనాల కింద తింటారు శనగల్ని. అలా తినడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా స్నాక్స్గా తయారు చేసుకొని తినొచ్చు. ప్రోటీన్ బాగా ఉంటుంది ఇందులో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది.